గ్రామ అభివృద్ధి నిధులపై మీ హక్కు తెలుసుకోండి. త్వరలో గ్రామ సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ సందర్భంలో మీ గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం నిధులు వచ్చాయి, ఆ నిధులు ఏ విధంగా ఖర్చయ్యాయి, ప్రజలు హక్కుగా ప్రశ్నించాలి, నాయకుల నుంచి స్పష్టత కోరాలి. మీ గ్రామానికి గత 3 ఏళ్లలో ప్రభుత్వం నుంచి ఎంత మొత్తం నిధులు మంజూరయ్యాయి, అవి ఏ పనులకు వినియోగించబడ్డాయి, ఈ ప్రశ్నను అడగండి. ఖచ్చితంగా సమాధానం రావాల్సిందే. సమర్థ నాయకత్వం, పారదర్శక పాలన ప్రజల చైతన్యంతోనే సాధ్యమవుతుంది. ఎక్కడ మీకోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ లెటర్ రాసి ఇస్తున్నాను, దానిని చూసి అడగండి. ఒకవేళ మీకు అలా రాయడం ఇబ్బందిగా అనిపిస్తే నా వాట్సాప్ నంబర్కి మీ సమస్యను చెప్పండి. కేవలం 3 నుండి 4 నిమిషాలలో మీ సమస్యకు పరిష్కారం దొరికేలా నేను ఒక మంచి లెటర్ని టైప్ చేసి మీకు PDF ద్వారా పంపిస్తాను. కోర్టు ఫీజు స్టాంపును అంటించాలి, అందుకని ఇక్కడ ప్లేసు ఖాళీగా వదిలేసుకోండి కొద్దిగా. సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 6(1) ప్రకారం సమాచారం పొందుటకు దరఖాస్తు. తేదీ జనవరి 29, 2025. పౌర సమాచార అధికారి గారికి, MPDO వారి కార్యాలయం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా. 1. సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 4(4) ప్రకారం సమాచారం ధృవీకరించి ఇవ్వగలరు. 2. సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 6(3) ప్రకారం సమాచారం మరో కార్యాలయంలో ఉంటే 5 రోజులలో సంబంధిత కార్యాలయానికి పంపగలరు, పంపిన విషయాన్ని తెలియజేయగలరు. 3. సమాచార హక్కుల చట్టం 2005 సెక్షన్ 7(1) ప్రకారం ఈ దరఖాస్తు అందుకున్న 30 రోజులలోపు సమాచారం ఇవ్వగలరు. కావాల్సిన సమాచారం: గౌరవనీయులైన అధికారి గారికి, మా గ్రామమైన మామిడిపల్లి, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా కి గత 3 సంవత్సరాల 2022 నుండి 23, 2023 నుండి 24, 2024 నుండి 25 కాలంలో కేటాయించబడిన మరియు ఖర్చు చేయబడిన నిధుల వివరాలు కోరుతున్నాను. దయచేసి ఈ క్రింది అంశాలపై పూర్తి సమాచారం అందించండి. 1. మండల అభివృద్ధికి కేటాయించిన నిధులు 2022 నుండి 23, 2023 నుండి 24, 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరాలలో మా గ్రామానికి కేటాయించిన మొత్తం నిధుల వివరాలు. ప్రతి ప్రాజెక్ట్, పథకం, రోడ్లు, తాగునీరు, విద్య, ఆరోగ్యం, వ్యవసాయ మద్దతు, మౌలిక వసతులు మొదలైనవి కోసం కేటాయించిన నిధుల విభజన. ఈ నిధులు ఎలా ఖర్చు అయ్యాయి అనే వివరాలు, ప్రతి పనికి ఖర్చు చేసిన మొత్తం మరియు పూర్తి స్థితి. ప్రస్తుతానికి కేటాయించబడిన కానీ ఇంకా ఉపయోగించని నిధుల వివరాలు. 2. విద్యుత్ దీపాల ఏర్పాటు మరియు నిర్వహణ ఖర్చులు 2022 నుండి 23, 2023 నుండి 24, 2024 నుండి 25 సంవత్సరాలలో మా గ్రామానికి కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల సంఖ్య. వీటి ప్రతీటి ఖర్చు వివరాలు, బల్బ్, పోల్, వైర్, మిషన్ ఖర్చులు మొదలైనవి. దీపాల నిర్వహణకు కేటాయించిన మరియు ఖర్చు చేసిన మొత్తం. కొత్త విద్యుత్ దీపాల కోసం ఇంకా పెండింగ్లో ఉన్న ప్రతిపాదనలు ఉంటే, వాటి స్థితి. 3. ఈ నిధుల వినియోగానికి సంబంధించి ఏదైనా ఆడిట్ నివేదికలు లేదా టెక్నికల్ అంచనాలు ఉంటే, వాటి ప్రతులు. విద్యుత్ శాఖ లేదా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ పనులను ఎవరు నిర్వహించారు? ఏదైనా టెండర్లు జరిగాయా? అవి ఏ విధంగా అమలయ్యాయి? మీ అందుబాటులో మా గ్రామ అభివృద్ధికి ఉపయోగపడే సమాచారాన్ని అందిస్తారని ఆశిస్తూ, ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దరఖాస్తుదారుని చిరునామా: మామిడి శివ. దరఖాస్తు నిదారు సంతకం: మామిడిపల్లి గ్రామం, నందిగామ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ. మొబైల్ నంబర్ 934,62,92,810. మీరు చేసిన కృషి ప్రతి గ్రామానికి, ప్రతి వ్యక్తికి అమూల్యమైనది. మీరు తీసుకున్న ప్రతి చర్య ఒక ఆదర్శం కావాలి. మీరు చేసే పని మీరు ఇతరుల జీవితాలలో మార్పులు తెస్తుంది. మీరు ఎప్పుడూ ఇతరులకు మార్గదర్శకులుగా నిలవాలని కోరుకుంటున్నాను. మీరు చేసిన వాటిని గుర్తించి, మరింత ముందుకు తీసుకెళ్లే పనులు మొదలు పెట్టండి. మీరు నిజంగా ప్రజలకు ఆదర్శంగా నిలిచే వారవుతారు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మా ప్రయత్నాలను ప్రోత్సహించండి. మీరు లేఖ రాయడంలో మెరుగుపడటానికి,
కొత్త టిప్స్, ట్రిక్స్ తెలుసుకోవడానికి మా వీడియోలు సహాయపడతాయి. ప్రతి సబ్స్క్రిప్షన్ మా కృషికి గొప్ప ప్రేరణగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నేను ఎల్లప్పుడూ మీకు సహాయంగా ఉంటాను. ఇట్లు మీ శివ.